దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన ఈ టీవీ దగ్గరికి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరూ బాగున్నారా? ప్రభు మిమ్మల్ని దీవించును గాక. మరి చిన్న ప్రార్థన చేసుకుని ప్రభు యొక్క మాటలు మనం విందాం. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్యా, నీకు స్తోత్రాలు. ఇదిగో నాయనా, టీవీ ముందు కూర్చున్న బిడ్డలందరూ దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు నాయనా, ఇదిగో నీ మాటలు చెప్పడానికి అయ్యా నీ సన్నిధిలోకి నేను వచ్చి ఉండగా ప్రతి ఒక్కరిని ప్రభా నాయన మీరు దర్శించండి, వారితో మాట్లాడండి. ఈరోజు ఏదైతే మాట్లాడబోతున్నావో ఆ మాటలు ప్రభా నాయన ప్రతి బిడ్డ హృదయంలో నీరు కట్టి ఫలింప చేయండి, ఆత్మతో నింపండి. అయ్యా వారి జీవితాల్లో నీ రాజ్య వారసులయ్యే భాగ్యం దయచేయండి. నన్ను నీ సిలువ సాటును మరుగుపరచుకోండి. మాట్లాడుచున్నది నేను కాదు, నాలో నీ ఆత్మ నుంచి మాట్లాడుతున్నందుకు నీ స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. కొద్ది నిమిషాలు ప్రభు మాటలు మనం విందాము, విని ఆశీర్వదించబడదాం. మరి ఈరోజు యొక్క వాక్యాన్ని చదువుకొని మనము దేవుని మాటలు మనం విందాము. చూడండి, అపోస్తుల కార్యం 18వ అధ్యాయం మొదటి కాడి నుంచి మనం చదువుకున్నట్టయితే, అటు తర్వాత పౌలు ఎథెన్స్లో నుండి బయలుదేరి కొరింథీనకు వచ్చి మరి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి వద్దకు వెళ్ళెను. ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ఈ అపోస్తుల కార్యము 18వ అధ్యాయంలో మనం ఆలోచించినట్లయితే ఇక్కడ ఇద్దరు భార్య భర్తలను మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళు అకుల, ప్రిస్కిల్లా. వీళ్ళు యూదులు. వీళ్ళ జీవితంలో మరి పౌలు గారు ఎథెన్స్ నుండి బయలుదేరి కొరింథీనకు వచ్చి పొంతి వంశీయుడైన అకులాను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుగొని వారి వద్దకు వెళ్ళెను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలనని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురం ఉండెను. వారు కలిసి పనిచేయుచుండిరి. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచు ఉండెను. సీలయు తిమోతియు మాసిడోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుట యందు ఆతురత గలవాడై యేసే క్రీస్తుని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుచుండెను. వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములు దులుపుకొని, మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, ఇక మీదట అన్యజనుల యొద్దకు పోవుదునని వారితో చెప్పి అక్కడ నుండి వెళ్ళి దేవుని యందు భయభక్తులు తితియు యాస్తు అను ఒకని ఇంటికి వచ్చెను. ఇక్కడ మనం చూస్తే పౌలు గారు స్పష్టంగా మాట్లాడుతున్న మాటలను మనం వినగలిగినట్లయితే, ఈ పౌలు గారి పరిచర్యలో అకుల, ప్రిస్కిల్లా అనే వాళ్ళ ఇంటికి ఎథెన్స్లో నుండి బయలుదేరి కొరింథీనకు వచ్చి పొంతి వంశీయుడైన అకుల అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని. ఇక్కడ ఆలోచించినట్లయితే ప్రియ దేవుని సంగమా, ప్రభువు నీతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఒక సేవకుడు అకుల, ప్రిస్కిల్లా వాళ్ళ ఇంటికి వచ్చినట్లు మనం చూస్తున్నాం. వాళ్ళు కొరింథీలో ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఉదాహరణకి మనం చూసినట్లయితే కొరింథీ సంఘాలు, లేకపోతే ఎథెన్స్ సంఘాలు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి మరి అంతియోకయ సంఘాలు ఎన్నో పౌలు గారు దర్శిస్తూ ఉన్నప్పుడు ఈ అకుల, ప్రిస్కిల్లా పౌలు గారిని చేర్చుకున్నారు. ఈరోజు నీవు నేను కూడా మరి సేవకుని పట్ల ఎలా ఉన్నాం? సంఘములోకి వస్తున్న సేవకుని పట్ల, లేకపోతే మందిరానికి వస్తున్న సేవకుని పట్ల, లేకపోతే సువార్త చేస్తూ మన ఇంటి దగ్గరికి వస్తున్నటువంటి సేవకుడి పట్ల మనం ఎలా ఉన్నాం? మనము కూడా
మరి సేవకుడిని చేర్చుకోగలుగుతున్నామా? ఈరోజు చాలామంది కుటుంబాల్లో సువార్త ప్రకటించడానికి సేవకులు వచ్చినప్పుడు చాలామంది మరి విరోధంగా ఉంటా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకని అంటే వాళ్ళకున్నటువంటి భారము గుర్తించట్లేదు. సేవకులు ఏదో భోజనం తినడానికి వస్తున్నారు, లేకపోతే కానుకలు తీసుకోవడానికి వస్తున్నారని చాలామంది అభిప్రాయాలు పడుతూ ఉన్నారు. ఈరోజు నీవు అక్కులా ప్రిస్కిల్లా ప్రియ దేవుని బిడ్డలారా పౌలు గారిని చేర్చుకున్నట్లు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. వారి ఇంటిలో ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు దైవ సేవకుడిని ఇంటిలో మరి చేర్చుకుంటే వాళ్ళకు వచ్చిన ప్రయోజనాలు మనం ఆలోచించినట్లయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చాలా ప్రయోజనాలు ఉన్నాయి ప్రియ దేవుని బిడ్డలారా. వాటన్నిటిలో ఉదాహరణకి మనం చూసినట్లయితే అక్కులా ప్రిస్కిల్లా వాళ్ళు చేసే పని డేరాలు గుట్టే పని. పౌలు గారు కూడా వారితో కలిసి ఆ పని చేస్తూ ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి ఆలోచించినట్లయితే ఈరోజు సంఘాల్లో సేవకుల్ని వాళ్ళు చేర్చుకునే విధానము ఎలా ఉన్నదో ఒకసారి మనమే పరిశీలించుకున్నాం. ఎందుకని సేవకులను మనం చేర్చుకోవాలి? చాలా విషయాలు ఉన్నాయి చెప్పాలంటే. సేవకులను చేర్చుకుంటే దేవుడు మనకిచ్చే ప్రయోజనాలు ఏంటి అనేది మనం చూస్తూ ఉన్నట్లయితే ప్రియ దేవుని సంగమా, మరి ఆదిమ సంఘాలు మరి దైవ సేవకుల్ని చేర్చుకున్న విధానాలు, లేకపోతే వాళ్ళు ఉన్నప్పుడు ఆ యొక్క పరిస్థితులు మనం ఆలోచించినట్లయితే చాలా ప్రయోజనాలు ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. మరి ఒకటి, ఆ దేవుని యొక్క సేవకుని మనం చేర్చుకోగలిగితే దేవుడు ఆ ఇంట్లో మరి నిజంగా ప్రవేశిస్తాడు. యేసయ్యే ఆ ఇంటికి వచ్చినట్లు మనం చూస్తాం ప్రియ దేవుని బిడ్డలారా. దేవుడే చెప్తున్నాడు మరి ఒక చోట ఏమనంటే, చిన్నవాణిలో ఒకరిని మీరు చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నవారని మత్తయి సువార్త 25వ అధ్యాయంలో దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ ఒక ఉపమానం ఉన్నది, గొర్రె మేకల తీర్పు గురించి రాయబడ్డది ప్రియ దేవుని బిడ్డలారా. మరి ఆ గొర్రె మేకల తీర్పులో ప్రభు చెప్తున్నాడు, ఈ చిన్నవాణిలో మీరు ఒక్కరిని చేర్చుకున్నారు కాబట్టి అది నన్ను చేర్చుకున్నట్లు అని ప్రభు అంటున్నాడు. ప్రభు చాలా విషయాలు చెప్పాడు. నేను ఆకలి గొంటిని, నాకు మీరు ఆహారం పెట్టారు. నేను దప్పిగొంటిని, మీరు నాకు నీళ్ళు ఇచ్చారు. నేను వస్త్రహీనుడైతిని, మీరు నాకు వస్త్రం ఇచ్చారు. లేకపోతే నేను చెరసాల్లో ఉంటిని, మీరు నన్ను చూడటానికి వచ్చారు. నేను రోగినై ఉంటాను, నేను మరి అక్కడ ఇబ్బంది పడుతున్నప్పుడు మీరు నన్ను పరామర్శించారు అన్నప్పుడు వాళ్ళందరూ కలిసి, మేమెప్పుడు ప్రభా నీకు అలా చేసాం, భోజనం పెట్టాం, మేమెప్పుడు ప్రభా మరి వస్త్రాలు ఇచ్చాం, మేమెప్పుడు ప్రభా దాహం తీర్చాం, మేమెప్పుడు ప్రభా జైల్లో ఉంటే వచ్చాం, మేమెప్పుడు ప్రభా రోగిగా ఉంటే మేము పరామర్శించామని వాళ్ళు అడిగినప్పుడు ప్రభు ఆ మాట చెప్తాడు ప్రియదేవుడా. అలాంటి క్రియను ఇక్కడ అక్కులా ప్రిస్కిల్లా చేస్తున్నట్టు పౌలు గారి జీవితంలో మనం చూస్తూ ఉన్నాం ప్రియదేవుని బిడ్డలారా. నిజంగా వారు ఏం చేస్తున్నారంటే, ఒకటి ప్రభువుని చేర్చుకున్నారు. ప్రభువుని చేర్చుకుంటే ఆ ఇల్లు ఎలా ఉంటుందో అనేది బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. చాలా ఇంటిలో యేసయ్య ఇళ్లల్లో గడిపినప్పుడు ఆ యొక్క అనుభూతిని మనం చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. మరి ప్రభు ఆ ఇంటికి వచ్చినప్పుడు మరి ఆయన అంటాడు, మన ఇంటిలో సమాధానం ప్రియ దేవుని బిడ్డలారా. చాలామంది కుటుంబాల్లో సమాధానం లేదు. ఈరోజు వారి భార్యాభర్తల మధ్య సమాధానం లేదు. వారు భార్యాభర్తలు ప్రియ దేవుని బిడ్డలారా ఆ శాంతి లేకుండా బ్రతుకుతూ ఉన్నారు. వారి జీవితంలో కుటుంబాల్లో ఇబ్బందికరంగా జీవిస్తూ ఉన్నారు. అయితే ఎప్పుడైతే పౌలు గారు ఆ ఇంటికి వచ్చాడో, నిజంగా యేసుక్రీస్తు ఆ ఇంటికి వచ్చినట్లు వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. మరి మన జీవితాల్లో కూడా మరి యేసయ్య వస్తే నిజంగా మనకి ఏం కలిగిద్ది అంటే సమాధానం కలిగిద్ది. ఈరోజు మన కుటుంబాల్లో మరి దేవుని సేవకుని ఎందుకు చేర్చుకోవాలంటే దేవుని సమాధానం కొరకు, దేవునితో సమాధానం కొరకు. ప్రభు అంటాడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కూడా అంటాడు ఆయన, మరి సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఈరోజు దైవ సేవకుడు నీ ఇంటికి వస్తే నువ్వు దేవుని కుమార్తెవు, దేవుని కుమారుడు అని నీకు అర్థమవుతుందా ప్రియ దేవుని బిడ్డలారా. ఆ సమాధానం యేసు ప్రభు కూడా మరి పరలోకంలో ఉండాలి. యేసయ్య వాస్తవంగా కోటాని కోట్ల దేవదూతలు యేసయ్యని ఆరాధిస్తూ ఉన్నారు. మరి చూసినట్లయితే అక్కడ పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రభు ఆరాధించబడుతూ ఉన్నాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య ఆరాధించబడుతున్న కోటాని కోట్ల దేవదూతల ఆ దగ్గర మహిమపరచబడుతున్న యేసయ్య ఏం చేశాడంటే, ఆయన ప్రియ దేవుని బిడ్డలారా కన్య మరియ గర్భంలో లూకాసు వార్తలో మనం చూస్తే కన్య మరియ గర్భంలో 2వ అధ్యాయంలో చూస్తే ఆయన అంట
మరి 7వ వచనంలో చదివినట్లయితే, మీరు చదువుకున్నట్లయితే అక్కడ ఉంది, ఆయనంట పశువుల తొట్టి, ఆయన పశువుల పాకలో స్థలం లేనందువలన ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టినట్టు మనం చూస్తూ ఉన్నాం. యేసయ్య చూడండి, మన మానవాళి కోసము ఆయన ఏం చేశాడంటే భూలోకానికే దిగి వచ్చాడు. భూలోకానికి దిగి వచ్చి ఆయన తగ్గించుకున్నాడు. ఎందుకని? నీవు నేను తగ్గించుకోవటానికి కొరకు. యేసయ్య మన ఇంటికి వస్తే ఒకటి సమాధానం దొరికిద్ది, రెండవది యేసయ్య మన ఇంటికి వస్తే తగ్గింపు కలిగి ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనకు తెలుసు ఒక ఉపమానం, ఒక స్టోరీ. జక్కయ్య యేసయ్య నీ ఇంటికి నేను నేడు నీ ఉండవలసి వచ్చినప్పుడు, ఉండాలన్నప్పుడు జక్కయ్య ఏం చేశాడంటే చెట్టు దిగి ఇంటికి వెళ్ళి తనకున్నవన్నీ కూడా తను మరి అతను ప్రియ దేవుని 4 వంతులు మరి జక్కయ్య అన్యాయంగా మనుషుల కాడ తీసుకున్నటువంటి ప్రతి ఆ ధనాన్ని, ప్రతి వస్తువుని ఏం చేశాడంటే తన ఇంటిలో నుండి తీసి బయట వేశాడు. యేసయ్య చెప్పలా, అయ్యా నువ్వు బయట వేయి, నీ సామానంతా తీసి, లేకపోతే నువ్వు తగ్గించుకోమని చెప్పలా. జక్కయ్య యేసయ్యని చూడంగానే, యేసయ్య మాట్లాడంగానే, యేసయ్య ఇంటికి రాంగలోనే తగ్గించుకున్నాడు. ఈరోజు నీవు నేను కూడా దైవ సేవకుడు మనం ఇంటికి వచ్చినప్పుడు ఒకటి సమాధానం వస్తుంది, రెండోది మన జీవితంలో తగ్గింపు నేర్చుకునే వారిగా ఉండాలి. తగ్గింపు వచ్చి బైబిల్లో చాలామంది మరి దేవునికి పరిచర్య చేశారు. మార్క్స్ వార్తలో పేతురు అత్త జ్వరం వచ్చినప్పుడు తన జీవితంలో యేసయ్య వచ్చి ఏం చేశాడంటే చేయి పట్టి ముట్టి స్వస్థపరచగానే ఆమె ఏం చేసిందంటే ఉపచారం చేసింది వారందరికీ. ఈరోజు అక్కుల ప్రిస్కిల్ల వాళ్ళు కూడా పౌలు గారిని చూసి వాళ్ళు సమాధాన పడ్డారు వారి కుటుంబంలో. రెండవది వారి జీవితంలో అక్కుల ప్రిస్కిల్ల తగ్గింపు నేర్చుకున్నారు. దేవుడు అంటున్నాడు, తనకు తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, హెచ్చించుకున్నవాడు తగ్గించబడు. ఈరోజు తగ్గించుకున్న యేసయ్య పశువుల తొట్టిలో ఆయన పరుండు పెట్టినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో అక్కడ రాయబడ్డది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన చొక్కా అంచు దేవాలయము నిండుకొని ఉన్నదని మనం చూస్తూ ఉన్నాం. కెరూబులు షెరూబులు ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నారు, పరిశుద్ధుడు పరిశుద్ధుడని. 6 రెక్కలు కలిగిన దేవదూతలు ప్రభువును మహింపరుస్తున్నట్లు పరలోకంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డ, అంత గొప్ప దేవుడు మరి తగ్గించుకొని భూమి మీదకి వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దైవ సేవకుడు కూడా తన జీవితంలో నీ ఇంటికి వస్తున్నాడంటే ఆయన నిన్ను యేసయ్యకి పరిచయం చేయడానికి, లేకపోతే నీ కుటుంబంలో సమాధానం ఇవ్వడానికి, లేకపోతే నువ్వు తగ్గించుకొని యేసయ్య పాదాల మీద మరి పడాలనే ఉద్దేశంతో సేవకుడు నీ ఇంటికి వస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి జక్కయ్య ఇంట్లో తగ్గింపే కాదు, జక్కయ్య ఇంటికి రక్షణ కూడా వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, అల్లి చూద్దామా? హల్లెలూయా. సేవకుడు నీ ఇంటికి వచ్చినప్పుడు సమాధానం, సేవకుడు నీ ఇంటికి వచ్చినప్పుడు తగ్గింపు, సేవకుడు నీ ఇంటికి వచ్చినప్పుడు రక్షణ కూడా నీకు దొరుకుతా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అంటాడు ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము కుమారులు అంటే విశ్వాసులు, అంటే విశ్వాసం కలిగిన వాళ్ళం. దేవుని సేవకుడు నీ ఇంటికి వస్తే నీ జీవితంలో విశ్వాసం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఎంతమంది బంధువులు వచ్చినా స్నేహితులు వచ్చినా మీ ఇంటిలో చెప్పేది ఏంటంటే కబుర్లే, కానీ దేవుని సేవకుడు వచ్చి మీ ఇంటిలో కూర్చొని చెప్పేది సువార్త, దేవుని వాక్యము, యేసయ్యను పరిచయం చేయటం. కాబట్టి అన్ని గుణాలు కలిగిన సేవకుడు నీ ఇంటికి వచ్చినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా నీ జీవితంలో విశ్వాసం కూడా వస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఆయన సమాధానం ఇచ్చే దేవుడు మన దేవుడు. ఇది ఎందుకంటే వాక్యంలో కూడా రాయబడింది. యెషయా గ్రంథం 9:6లో ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అని, అధిపతి అని ఆయనకి పేరని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాక్యం ఏంటన్నా నీవు అయ్యో దైవ సేవకుడు ఒక్కసారైనా నా ఇంటికి వచ్చి ప్రార్థన చేయాలి, దైవ సేవకుడికి ఒక్కసారైనా నేను నా జీవితంలో మరి ఆ ప్రార్థన చేయించుకొని సమాధానం పొందుకోవాలి అన్న ఆలోచన నీకున్నదా? అకుల ప్రిస్కిల్ల వారి జీవితంలో పౌలు గారిని చేర్చుకున్నట్లు చూస్తున్నాం. దాదాపు సంవత్సరంన్నర పౌలు గారిని పోషించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో సేవకులను చూస్తే చాలామంది ప్రియ దేవుని బిడ్డలారా వీరికేంలే చాలా డబ్బులు ఉన్నాయి, వీరికేంలే చాలా పరిచర్య చేస్తున్నారు, ఎంతోమంది వీళ్ళకి సహాయం చేస్తారులే, వీళ్ళకి ఏం కాదులని మనం ఉన్నట్లయితే ఒక ఉదాహరణ కూడా నేను చెప్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక పాస్టర్ గారు మందిరంలో చెప్పాడంట, అందరూ ఈరోజు మందిరానికి వస్తూ అందరూ పాలు తీసుకురండి అని చెప్పారంట. ఒక డ్రమ్ము పెట్టాడంట.
అందరూ మాట్లాడుకున్నారంట, ఈరోజు పాస్టర్ గారు మనల్ని పాలు తీసుకురమ్మన్నాడని చెప్పి. ఒక ఆమె అనుకుందంట, పాలు తీయకుండా నేను ఈరోజు తీసుకుపోతే ఎవరైనా తీసుకొస్తారులే అనుకుందంట. ఆమె వెళ్ళి నీళ్లు తీసుకొని పోయి ఆ డ్రమ్ములో పోసింది. తర్వాత చాలామంది వచ్చి ఆ డ్రమ్ములో పోసారంట. పాస్టర్ గారు ప్రార్థన చేసి చూస్తే డ్రమ్ము తీసి ఏమున్నాయి, అన్నీ నీళ్ళే ఉన్నాయి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా ఎలా ఉన్నామంటే ప్రియ దేవుని బిడ్డలారా, సేవకుడిని సంఘంలో ఎవరైనా చూస్తారులే, ఎవరైనా పలకరిస్తారులే, ఎవరైనా పరామర్శిస్తారులే, ఎవరైనా భోజనం పెడతారులే, ఎవరైనా మరి సహాయం చేస్తారులే అని అనుకుంటా ఉన్నాం. కానీ ఈరోజు సేవకుడు తీరా ఉదయం నుంచి సాయంత్రం వరకు సువార్త చెప్పుకొని ఇంటికి పోయేసరికి ఆయన జీవితంలో అలసిపోయి ఇంటికి పోయేసరికి ఆయన జీవితంలో ప్రియ దేవుని బిడ్డలారా చాలా ఇబ్బందులకు గురవుతా ఉన్నారు సేవకులు. ఎందుకంటే ఈరోజు చాలామంది నేను కాకపోతే ఇంకొకరు పరామర్శిస్తారులే. అకుల ప్రిస్కిల్లా మాత్రం సంవత్సరంన్నర పౌలు గారిని ఏం చేశారంటే వాళ్ళు పోషించినట్లు మనం చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. వాళ్ళ జీవితంలో సమాధానం వచ్చింది, వాళ్ళ జీవితంలో తగ్గింపు వచ్చింది, వాళ్ళ జీవితంలో రక్షణ వచ్చింది, వాళ్ళ జీవితంలో విశ్వాసం కూడా వచ్చినట్లు మనం చూస్తాం. మరి మన జీవితాల్లో దేవుడు అలాంటి కార్యాలు చేస్తున్నాడా? ఈరోజు విశ్వాస జీవితం ఎలా మనం జీవిస్తున్నాం? ఉదాహరణకి మనం ఆలోచించినట్లయితే విశ్వాస జీవితంలో జీవించలేకపోతున్నాం. గల కారణం ఏంటంటే దైవ సేవకులతో మనకు సంబంధం లేదు. అంటే దైవ సేవకులతో మనం మాట్లాడట్లేదు, దైవ సేవకులతో చెప్పే మరి వాక్యాలు నేర్చుకోవట్లేదు. మందిరానికి వచ్చి చాలామంది ఒకవేళ వచ్చినా కూడా వారు కాకమ్మ కథలతోటి మాట్లాడుకొని ఇంటికి వెళ్ళి మరలా వాళ్ళు యథాస్థితిగా ఉంటున్నారు. విశ్వాస జీవితం కనబడట్లేదు సంఘాల్లో. ప్రియ దేవుని బిడ్డరా, విశ్వాస జీవితంలో ఎదుగుదల లేదు. ప్రియ దేవుని బిడ్డరా, వాక్యంలో ఉన్నది, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవన్నీ విషయాల్లో వర్ధిల్లమని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది ప్రియ. ఎందుకంటే ఈరోజు చాలామంది వారి జీవితాల్లో విశ్వాసంలో ఎదుగుదలలో లేరు. గల కారణం ఏంటయ్యా అంటే వాళ్ళు సేవకుని యొక్క మాటలు వినట్లేదు, లేకపోతే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు చదవట్లేదు, లేకపోతే విని వాళ్ళు ఆ ప్రకారం జీవించట్లేదని మరి మనకు అర్థమవుతా ఉంది ప్రియ దేవుని బిడ్డ. ఈరోజు విశ్వాస జీవితం జీవించాలంటే ఎలా అనేది మనం ఆలోచిస్తే ఈ అకుల ప్రిస్కిల్లా వాళ్ళు దైవ సేవకుడిని పరామర్శించిన విధానం మనం చదువుకున్నట్లయితే చాలా స్పష్టంగా రాయబడి ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈరోజు నీవు కూడా యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే నీ జీవితంలో కూడా సమాధానం కావాలా, నువ్వు దేవుని కుమారుడిగా ఉండాలా. ఉదాహరణకి బైబిల్లో మనం ఒక విషయాన్ని మనం చూసినట్లయితే మరి బైబిల్లో నయోమి రూతుని మనం చూడవచ్చు ప్రియ దేవుని బిడ్డలారా. వాళ్ళు కూడా తన జీవితంలో ఏం చేశారంటే తన భర్త చనిపోయాడు నయోమికి, మరి తన కోడలికి కూడా భర్త చనిపోయాడు. అంటే నయోమి కుమారుడు చనిపోయాడు, భర్త చనిపోయాడు, నయోమి ఒంటరిది అయిపోయింది. ఈరోజు మనం ఆలోచించినట్లయితే నయోమిని మరి తన 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 కోడలు ఏం చేసిందంటే పరామర్శించినట్లు మనం చూస్తున్నాం. తన కోడలు తన అత్తని మరి పోషించినట్లు మనం చూస్తూ ఉన్నాం. చాలామంది జీవితాల్లో ఇప్పుడు అత్తలు కోడళ్ళ గురించి ఆలోచిస్తే ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళ జీవితాల్లో మరి అత్తలను కోడళ్ళు పరామర్శించట్లేదు. లేకపోతే ఆలోచించినట్లయితే అత్తని ఎలా చూసిందంటే అమ్మ అని పిలిచింది తన కోడలు, తన అత్తని. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు కూడా మరి నిజంగా దైవ సేవకుల్ని, లేకపోతే నీకున్న అత్తమామలను, నీకున్న మరి ఆడబిడ్డలని, లేకపోతే కుటుంబంలో ఒక సమాధానం నీకు కావాలంటే నువ్వేం చేయాలంటే ప్రియ దేవుని బిడ్డలారా, దైవ సంబంధమైన కుటుంబంగా నువ్వు ఉండాలంటే దైవ సేవకులను చేర్చుకొని వారు చేస్తున్న ప్రార్థనలు, వారు చెప్తున్న వాక్యాలు, వారు అనుసరిస్తున్న అనుసరణ నువ్వు కలిగి ఉన్నట్లయితే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీ జీవితంలో దైవ సేవకుడు ఉన్నప్పుడు ఉన్న విలువ, లేకపోతే నీ కుటుంబానికి ఉన్నటువంటి గౌరవం, లేకపోతే నీ కుటుంబంలో వచ్చినటువంటి రక్షణ గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అట్టి కృప దేవుడు నీకు ఇవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఎంతమంది అలాంటి కుటుంబం, సేవకులను చేర్చుకునే కుటుంబంగా, లేకపోతే అత్తమామలను చూసే కుటుంబంగా, లేకపోతే ఆడబిడ్డలను చూసే కుటుంబంగా, లేకపోతే కుటుంబంలో సమాధానంగా, కుటుంబంలో తగ్గించుకొని, కుటుంబంలో మరి
విశ్వాసం కలిగి కుటుంబంలో రక్షణ కలిగి ఉన్నారు? ఒకసారి మనమే పరిశీలించుకుందాం. ఇప్పుడే ప్రభుని అడుగుదాం, ప్రభువా నా జీవితంలో నేను ఎలా ఉన్నానయ్యా? నా జీవితంలో నేను ఆ దైవ సేవకుడిని చేర్చుకోగలుగుతున్నానా? దైవ సేవకుడితో మాట్లాడుతున్నానా? దైవ సేవకుడితో ప్రార్థన చేయించుకుంటున్నానా? దైవ సేవకుడితో వాక్యం వింటున్నానా? దైవ సేవకుడి మరి అవసరతల్లో నేను ఆ పాలిభాగస్తులకు ఉంటున్నానా అని మనం ఏం చేయాలంటే మన హృదయాన్ని మనము పరిశీలించుకోవాలి. అట్టి కృప దేవుడు నీకు ఇచ్చేలాగున మరి బైబిల్లో చాలా విషయాలని మనం చెప్పుకోవాలంటే దైవ సేవకుడిని చేర్చుకున్న ఇల్లు ఎలా ఉన్నాయో చాలా ఇల్లులు ఉన్నాయి ప్రియ దేవుని బిడ్డలారా. ఉదాహరణకి రాజుల గ్రంథంలో కూడా ఒక తల్లి ఉన్నది, ప్రవక్త భార్య. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె జీవితంలో అప్పులైంది, చాలా విషయాల్లో అప్పులైనప్పుడు ఆమె ఏం చేసిందంటే దైవ సేవకుడిని చేర్చుకుంది. ఆ దైవ సేవకుడు తన అవసరత చెప్పింది, తన జీవితంలో అప్పులన్నీ తీరిపోయినాయి. అల్లి చేద్దామా? హల్లెలూయా. ఈరోజు నీ కుటుంబంలో ఎన్నో ప్రయోజనాలు, ఇన్ని ప్రయోజనాలు అనుభవించడానికి నువ్వేం చేయాలంటే ప్రభువుకి మోకరించి ప్రార్థన చేయాలి. ఆ రీతిగా నువ్వు ప్రార్థన చేసినట్లయితే నీ జీవితంలో సమాధానం, నీ జీవితంలో తగ్గింపు, నీ జీవితంలో విశ్వాసం, నీ జీవితంలో రక్షణ, నీ జీవితంలో అప్పుల నుండి విడుదల దేవుడు నీకు అనుగ్రహిస్తాడని కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకొని ఈ సమయాన్ని ప్రభు నాకు అప్పగిద్దాం. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య స్తోత్రాలు. బిడ్డలందరినీ దీవించండి. టీవీ ముందుకు వచ్చి వాక్యం వింటున్నారయ్యా. ఈరోజునైనా దైవ సేవకుడిని చేర్చుకుంటే గల ప్రయోజనాలు ఏంటో అయా ఒక్కొక్కరు మేము విన్నాం తండ్రి. నిజంగా అకుల ప్రిస్కిల్లను మీరు అయా తండ్రిని స్తోత్రాలు సేవకుడిని చేర్చుకున్నారు. వారి జీవితంలో నాయనా ఇదిగో తండ్రి, అయా ఇదిగో ప్రభు వారి జీవితంలో సమాధానం కలిగింది, వారి జీవితంలో అయా తగ్గింపు వచ్చింది, వారి జీవితంలో విశ్వాసం కలిగింది, వారి జీవితంలో రక్షణ కలిగింది. అయా ఇదిగో తండ్రి నీ స్తోత్రాలు. అయా నయోమిని చేర్చుకున్న తన కోడలు ప్రభు, యవన కోడలు ప్రభు, తన జీవితంలో అయా ఒక ప్రభు కుటుంబాన్ని కలిగి ఉన్నది. తన జీవితంలో యేసుక్రీస్తుని అయా తన వంశంలో ప్రభు జన్మించడానికి అయా ఆమె ఒక తండ్రిని స్తోత్రాలు ప్రభు పరిచారకురాలైంది ప్రభు. అదే రీతిగా నాయనా నీ స్తోత్రాలు జక్కయ్య యేసయ్యను చేర్చుకున్నప్పుడు రక్షణ వచ్చిందయ్యా. ఇదిగో ప్రభా నీ స్తోత్రాలు. అదేవిధంగా నాయనా ఎంతోమంది చేర్చుకున్నప్పుడు అప్పులు తల్లి అయా సేవకుడిని చేర్చుకున్నప్పుడు అప్పులు తీరిపోయినాయి నాయన. అయా ఇదిగో సంఘాల్లో ప్రతి బిడకు నాయనా నీ ప్రేమను దయచేయండి సేవకుల పట్ల. అయా ఇదిగో తండ్రి దైవ సేవకుడు మా ఇంటికి వస్తే నా దేవుడే నా ఇంటికి వచ్చాడని ఒక ఆలోచన కలిగి ఉండే భాగ్యం ప్రతి సంఘములోను, ప్రతి ప్రార్థనా మందిరంలోను ప్రతి వ్యక్తికి మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ మహిమ ఘనత ప్రభావాలు పరలోకులు మీరు పొందుకోమని నజరేయుడైన నా క్రీస్తు యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. శాంతికి దూతగా, ప్రేమకు మూర్తిగా, ఆశల జ్యోతిగా, మరియకు సుతునిగా, శాంతికి దూతగా